హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం. ఇంట్లో ఈవినింగ్ స్నాక్స్‌గా ఏదైనా తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు చాలా ఈజీగా 15 నిమిషాల్లో ఎగ్ బోండాను తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీగా, ఫాస్ట్‌గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి వాటర్ పోసి ఎగ్స్‌ని వేసుకోవాలి. స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టేసి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఎగ్స్ పైన ఉన్న పొట్టునంతా తీసేసి ఎగ్స్‌ని ఒక ప్లేట్‌లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు దాకా శనగపిండి వేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ దాకా బియ్యం పిండి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కారం, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా, పించ్ ఆఫ్ పసుపు, అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, టేస్ట్‌కి సరిపడా ఉప్పు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కుకింగ్ సోడా వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలి. ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఉండలేవి లేకుండా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. పిండిని మరి థిక్‌గా కాకుండా అలాగని లూజ్‌గా కాకుండా ఈ వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కలుపుకొని అలాగే ముందుగా పొట్టు తీసి ఉంచుకున్న గుడ్లను రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఉంచుకోవాలి. ఒక్కొక్క ఎగ్‌ని తీసుకొని పిండిలో ఈ విధంగా డిప్ చేసుకొని ఆయిల్లోకి వేసుకోవాలి. స్టవ్‌ని మరీ హై ఫ్లేమ్‌లో కాకుండా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే కదపకుండా ఒక నిమిషం తర్వాత ఈ విధంగా కదిలించుకోవాలి. రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. ఈ ఎగ్ బోండాలు ఆయిల్ని కూడా ఎక్కువ పీల్చవు. ఈ ఎగ్ బోండాలని మీకు చేత్తో వేయడం కష్టంగా ఉన్నట్లయితే ఈ విధంగా స్పూన్ సహాయంతో కూడా వేసుకోవచ్చు. అలాగే మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా వేసుకొని తయారు చేసుకోవాలి. రెండు వైపులా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. ఈ విధంగా ఎగ్ బోండాని చాలా సింపుల్‌గా, ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఈ ఎగ్ బోండాని పిల్లలైతే టమాటో సాస్‌తో తినడానికి ఇష్టపడతారు. పెద్దవాళ్ళైతే ఇందులోకి ఉల్లిపాయని అలాగే నిమ్మరసం వేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.